అప్పుడు విశ్వామిత్రుడు, నేనెంతో తీవ్రమైన తపస్సు చేశాను, అయినా నా యోగ్యతను ఋషులు గుర్తించలేదు, దేవతలు గుర్తించలేదు, చివరికి బ్రహ్మదేవుడు గుర్తించలేదు అని కుమిలిపోయాడు. అంతలోనే నిరుత్సాహపడకుండా ఇలా అనుకున్నాడు, నేను చేసిన ఈ కృషి చాలదు, ఇంకా కృషి చేస్తాను, ఇంతకు మించి గొప్ప తపస్సు చేసి చూపిస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే రాజర్షి అన్నాడే, అందుకనే రాజా అని పేరు పెట్టాడు. వెంటనే అందుకని అవమానం అయిపోయింది. నియమాలను మరింతగా పెంచుకున్నాడు. మళ్ళీ తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ రోజుల్లో త్రిశంకు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజుకు బొందితో స్వర్గానికి వెళ్ళాలనేటువంటి కోరిక కలిగింది. బొంది అంటే శరీరంతో. వెంటనే ఆ కోరికను గురువైనటువంటి వశిష్ఠుడికి చెప్పాడు. వశిష్ఠుడు, ఇది పద్ధతి కాదు, నీ ఆలోచన మానుకో అని త్రిశంకు కోరికను తిరస్కరించాడు. ఇది ఎక్కడైనా చేస్తారా, పో అంటాడు. అయినా త్రిశంకు గురువు మాట వినలేదు. గురుపుత్రులైన వశిష్ఠ మహర్షి కుమారులను కూడా ఆశ్రయించాడు. తన కోరికను చెప్పాడు. వారు కూడా కోపించారు. నువ్వు గురుధిక్కారం చేశావు కనుక చండాలుడు అవుతావు అని శపించారు కూడా. అందుకు త్రిశంకు ఎంతో బాధపడ్డాడు, చండాలుడయ్యాడు. అయినా అతడిలో కోరిక సావలేదు. ఎలాగైనా తాను స్వర్గానికి వెళ్ళాలని మొండి పట్టుతో ఉన్నాడు. విశ్వామిత్రుని ఆశ్రయించాడు. అప్పుడు విశ్వామిత్రుడు దక్షిణ దిక్కులో తపస్సు చేస్తున్నాడు. తన వద్దకు వచ్చినటువంటి త్రిశంకును చూసి చాలా జాలిపడ్డాడు. నా దగ్గరకు వచ్చావు కదా. అతడి కథ అంతా విన్నాడు. వశిష్ఠుడి మీద ఆయనకు తెలియకుండా ఎంతో కోపం వచ్చేసింది. వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చేసి చూపించాలనేటువంటి పట్టుదల పెరిగిపోయింది. ఇది మంచి పనికి నాకు దొరికింది అని యజ్ఞాన్ని ప్రారంభించి ఒక్క వశిష్ఠుడికి తప్ప మిగిలిన అందరినీ కూడా పిలిచాడు. అప్పుడు మహర్షులందరూ విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. అందరూ కూడా. తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది పుత్రులను పిలిచాడు. అయితే వారిలో ఒక్క మహోదయుడు తప్ప మిగతా వారు మేము రాము అని విశ్వామిత్రుడి మాటను తిరస్కరించారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వాడిని ఘోర నరకంలో పడమని శపించాడు. దాంతో ఆయన తపశ్శక్తి చాలా ఖర్చు అయిపోయింది. తర్వాత విశ్వామిత్రుడు యాగం ప్రారంభించాడు. ఆ యాగంలో ఒక్క దేవత కూడా వచ్చి ఇక్కడ హవిర్భాగాలు తీసుకోలేదు. అందుకు విశ్వామిత్రుడు కోపించాడు. రాజుతో ఇలా అన్నాడు, ఓ త్రిశంకు, నాకు దేవతలతో పని లేదు, నిన్ను ఇప్పుడే సశరీరంగానే స్వర్గానికి పంపిస్తాను అని అందరూ చూస్తుండగానే మంత్రాలు చదివాడు. త్రిశంకువు ఉన్నవాడు ఉన్నట్టుగా గాల్లోకి లేచి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ స్వర్గం ద్వారం వద్ద ఇంద్రుడు దేవతలతో కలిసి నిలబడి త్రిశంకువుతో ఇలా అన్నాడు, నువ్వు గురుద్రోహివి, నీకు స్వర్గంలో నివసించే అధికారం లేదు, క్రిందికి పో అని క్రిందికి తోసేశాడు. దాంతో త్రిశంకు తలకిందులుగా పడుతూ విశ్వామిత్ర మహర్షిని ప్రార్థించాడు. విశ్వామిత్రుడు ఆ ప్రార్థనను విని ఆగు అని తన తపశక్తితో త్రిశంకును ఆకాశంలో నిలబెట్టేశాడు. తర్వాత విశ్వామిత్రుడు ఒక్క క్షణం ఆలోచించి స్వర్గానికి పోటీగా కొత్త స్వర్గాన్ని సృష్టించాడు. కొత్తది. ఆ క్రొత్త నక్షత్ర మండలాన్ని కూడా సృష్టించాడు. ఇక ఇంద్రుణ్ణి సృష్టించాలి. ఇంద్రుని సృష్టించడానికి తపశ్శక్తి చాలలేదు, సగంలో ఆగిపోయినట్టయింది. అంతలోనే ఆయన ఆలోచన మారిపోయింది. అసలు ఉన్న ఇంద్రుణ్ణే లేకుండా చేస్తాను అని ఆలోచించాడు. అప్పుడు దేవతలంతా క్రిందికి దిగొచ్చి విశ్వామిత్రుడితో ఇలా అన్నారు, ఓ మహాత్మా, ఇది కుదరని పని, జరగని పని, దీన్నెందుకు నెత్తి మీద వేసుకున్నావు? ఈ త్రిశంకువు గురుద్రోహి, పైగా ఇతడికి గురుశాపం ఉంది, అందుచేత ఇతడు స్వర్గానికి వెళ్ళలేడు. ఈ ధర్మ సూక్ష్మం నీకు తెలుసు కదా, కోపించకుండా ప్రశాంతంగా ఆలోచించన్నాడు అన్నారు అంతా దేవతలు. ఆ మాటలు విని విశ్వామిత్ర మహర్షి శాంతించి ఇలా అన్నాడు,
ఈ త్రిశంకువు నేను సృష్టించిన స్వర్గంలోనే తల్లకిందులుగా ఉంటాడు, అంగీకరించండి అన్నాడు. దేవతలు అంగీకరించారు. తల్లకిందులుగా సమస్య తీరిపోయింది. అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. చివరికి విశ్వామిత్రుడు ఆయన శిష్యులే మిగిలారు. తర్వాత దేవతలు చెప్పినట్లుగా ఒక్కసారి విశ్వామిత్రుడు ప్రశాంతంగా కూర్చొని తన గురించి ఆలోచించుకున్నాడు. జరిగిన సంఘటనలన్నీ ఒక్కటిగా గుర్తు చేసుకున్నాడు. తన తపశ్శక్తి అంతా నాశనం అయిపోయింది గ్రహించాడు. ఇంతవరకు తాను సాధించిన ఏమీ లేదని తెలుసుకున్నాడు. ఏం చేశాను ఈ పని నేను, ఎంత తపశ్శక్తి నాశనం అయిపోయింది, ఎంతో బాధపడ్డాడు. శిష్యులతో కలిసి దక్షిణ దిక్కు నుండి పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. ఎందుకో దక్షిణ దిక్కు బాగలేదు నాకని పశ్చిమ దిక్కు వెళ్ళాడు. అక్కడ కొత్త నియమాలు స్వీకరించి అనన్య సాధ్యమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపశ్శక్తికి వ్రతకు అక్కడే మహర్షులే ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో అయోధ్యను అంబరీషుడనే మహారాజు పాలిస్తున్నాడు. ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తి అయితే రాజుగారికి స్వర్గం లభిస్తుంది. ఇంతలో ఇంద్రుడు ఆ రాజును పరీక్షించాలని యజ్ఞ పశువైన మేకను ఎత్తుకుపోయాడు. అప్పుడు పురోహితులు కంగారు పడి, ఓ మహారాజా, ఈ యజ్ఞం చెడకుండా ఉండాలంటే నరబలి ఇవ్వాలి, అందుకు ఏర్పాటు చేసుకోండి అన్నాడు. రాజుగారు ఆ మాట విని ఎంతో బాధపడ్డాడు. చివరికి గతి లేక ఎవరైనా మానవుణ్ణి బలి పశువుగా కొనాలని నిశ్చయించుకున్నాడు. చాలా విచారించాడు. అప్పుడు ఆ రాజుకు రుచీకుడు అనే మహర్షి తన 3 కొడుకులలో మధ్యముడైన శునశ్శేపుడిని అమ్మాడు. అంబరీషుడు ఆ రుచీకుడికి 1,00,000 గోవుల్నిచ్చి శునశ్శేపుడిని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు మధ్యాహ్న సమయం అయింది. పుష్కరం అనే క్షేత్రం వద్ద రాజుగారు ఆగారు. అక్కడే విశ్వామిత్రుడు ఆశ్రమం కూడా ఉంది. విశ్వామిత్రుడు ఆ శునశ్శేపుడికి మేనమామ అవుతాడు. శునశ్శేపుడు అక్కడ ఉన్నటువంటి మేనమామను చూడటంతోనే ఏడ్చేశాడు. తనను బలి పశువుగా అమ్మేశారు అని చెప్పాడు. ఏంటి ఇట్లయిపోయిందా? విశ్వామిత్రుడు అతడి దీనగాథ విని కరిగిపోయాడు. వెంటనే తన మరో 100 మంది కొడుకులను పిలిచి ఇలా అన్నాడు, పుత్రులారా, నేను ఇతడికి ప్రాణదానం చేశాను కనుక మీలో ఎవరో ఒకరు బలి పశువుగా అంబరీషుడితో వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారందరూ ధర్మశాస్త్రాలు చెప్పసాగారు. వారి మాటలు విని విశ్వామిత్రుడికి చాలా కోపం. ప్రాణం ఇవ్వటానికి ఎవరు ఒప్పుకోలే, శాస్త్రాలంతా చదివారట. కోపం వచ్చింది. ఓరి దుర్మార్గులారా, నాకే శాస్త్రాలు చెప్తారా? నేను పూర్వం వశిష్ఠుడి పుత్రులనే శపించాను, ఇప్పుడు మీకు కూడా అదే గతి పట్టుగాక అని ఘోరంగా చెప్పించాడు. తర్వాత విశ్వామిత్రుడు శునశ్శేపుడికి 2 మంత్రాలు ఇచ్చి ఆపద సమయంలో వాటిని పఠించు అని పంపించాడు. ఇక అంబరీషుడు సరిగ్గా నరబలి ఇస్తున్నటువంటి సమయంలో శునశ్శేపుడు విశ్వామిత్రుడిచ్చిన మంత్రాలను చదివాడు. ఇంద్రుడు అతన్ని అనుగ్రహించి దీర్ఘాయుస్సును ప్రసాదించాడు. తాను తీసుకొని వెళ్ళినటువంటి మేకను తిరిగి అంబరీషుడికి ఇచ్చాడు. ఈయనగా తీసుకువెళ్ళింది ఇంద్రుడు. ఆ రాజుగారి యజ్ఞం నిర్విఘ్నంగా సాగిపోయింది. ఇలా విశ్వామిత్రుడి జీవితం మలుపులు తిరిగి తపశ్శక్తి అంతా వ్యర్థమైపోయింది. విశ్వామిత్రుడు మాత్రం తన కొడుకులను పోగొట్టుకున్నా ఒక ముని కుమారుడి జీవితాన్ని నిలిపాను కదా అని సంతోషించాడు. ఇంత గందరగోళంలో కూడా తన లక్ష్యాన్ని మరిచిపోలేదు, తపస్సును విడవలేదు. చూసారా, పుష్కర తీర్థంలోనే ఉండి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఒకనాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుణ్ణి ఈసారి ఋషి అని పిలిచాడు. ఆ మాట విని విశ్వామిత్రుడు సిగ్గుపడి మౌనంగా ఉండిపోయాడు. బ్రహ్మదేవుడు కూడా కాసేపు మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి విశ్వామిత్ర ఋషిలో మరింత పట్టుదల పెరిగిపోయింది. ఎందుకంటే ఋషి అన్నాడే, తీవ్రంగా తపస్సు చేశాడు. మళ్ళీ ఇంతలో ఒక రోజున
మేనక కనిపించింది, వచ్చింది తాపత్రయం. ఆయన మేనక మోహంలో పడిపోయాడు. మళ్ళీ ఆ మోహం నుంచి బయటపడేసరికి ఆయనకు 10 సంవత్సరాలు పట్టింది. ఎందుకు కావాలన్నా ఇది? విశ్వామిత్రుడు మళ్ళీ తెలివి తెచ్చుకొని ఆ మేనకను పంపించి, తల్లి నువ్వు వెళ్ళమ్మా తల్లి, తన పనికి సిగ్గుపడ్డాడు. ఇది దేవతలు చేసిన పని అని గ్రహించాడు. ఇక ఆయనకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఉత్తర దిక్కుకు వెళ్ళి, ఇక అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. కౌశికీ నదీ తీరాన ఉండి తపస్సు ప్రారంభించాడు. 1000 సంవత్సరాలు గడిచాయి. ఆ తపస్సు తీవ్రతకు దేవతలు భయపడ్డారు. ఒకనాడు బ్రహ్మదేవుడు దిగివచ్చి విశ్వామిత్రుడిని మహర్షి అని పిలిచాడు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుడితో, ఓ దేవా, మీరు నన్ను మహర్షి అని పిలిచారు కదా, అయితే నేను ఇంద్రియాలను జయించినట్లేనా అన్నాడు. బ్రహ్మదేవుడు, మహర్షి నీ సాధన చాలలేదు, ఇంకా ప్రయత్నించు అని అదృశ్యమయ్యాడు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు చలించలేదు. అక్కడే ఆ ప్రదేశంలోనే చేతులు పైకెత్తి స్థిరంగా నిలబడి వాయువును ఆహారంగా చేసుకొని తపస్సు మొదలుపెట్టాడు. పట్టుదల. వేసవి కాలంలో బగబగా మండిపోయేటువంటి ఎండలో పంచాగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేశాడు. అంటే 4 వైపులా అగ్నిగుండాలు వెలిగించుకొని, సూర్యుడిది చాలదు అని చెప్పేసి వెలిగించుకొని, పైన ఉన్న సూర్యుడు కూడా కాల్చేస్తుండగా తపస్సు చేశాడు. వానాకాలంలో వానలో నిలబడి తపస్సు చేశాడు. చలికాలంలో కంఠంలోతు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. అలా మరో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతలకు మళ్ళీ భయం పట్టుకుంది. ఈసారి వారు రంభను పంపించారు. రంభ వచ్చి పాటలు మొదలుపెట్టింది. విశ్వామిత్రుడు వెంటనే ఇది దేవతల పన్నాగమని గ్రహించాడు. ఆమెతో, ఓ రంభ, నన్ను మోహంలో పడేయాలని వస్తున్నావు కనుక నువ్వు 10,000 సంవత్సరాలు సెలవైపో అని శపించాడు. మళ్ళీ శపించటంలో తపస్సు నాశనం చేసుకుంటున్నాడు. శిల అయిపోయింది. తర్వాత రమ్మను చూసి చింతించాడు. శాపమేమో ఇచ్చాడు. అయ్యయ్యో, నేను తప్పు చేశాను. అసలైన అపరాధి ఇంద్రుడు. పాపం, ఆడపిల్లను శపించేశాను. అయ్యో అన్యాయంగా, అయ్యో రాయి అయిపోయిందే. ఈ 1000 ఏళ్లుగా సంపాదించిన నా తపస్సంతా ఈ రాయి అయిపోయిందే, నాశనమైపోయిందే. ఎన్ని మాటలయ్యా తపస్సు చేసేది నేను? బ్రహ్మదేవుల వారు నిజం చెప్పారు, నేను ఇంకా ఇంద్రియ జయాన్ని జయించలేదు, సాధించలేదు అనుకున్నాడు. రంభతో, ఓ రంభ, నీకు వశిష్ఠ మహర్షి శాప విముక్తి కలిగిస్తాడు, నువ్వేం భయపడద్దు అని శాప పరిహారాన్ని తెలిపాడు. రంభ శిల అయిపోయింది పాపం. తర్వాత విశ్వామిత్ర మహర్షి మళ్ళీ తనను తాను ఇలా పరిశీలించుకున్నాడు. మొదట్లో నేను అహంకారం వల్ల దెబ్బతిని గెలిచాను. తర్వాత మేనక వల్ల కామానికి దెబ్బతిని గెలిచాను. ఆ తర్వాత రంభ వద్ద కామాన్ని గెలిచి క్రోధానికి లొంగిపోయాను. ఏం ప్రయోజనం? కామం గెలిచా, క్రోధం ఉందే. ఇక నేను ఆ క్రోధాన్ని కూడా పూర్తిగా జయిస్తాను. దీనిని గెలిచేదాకా నేను కుంభక దీక్షను విడిచిపెట్టను. పీల్చిన గాలిని అలాగే బిగబట్టి ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే దీక్షను కొనసాగిస్తాను. నా ఈ తపస్సుకు ఈ ప్రదేశం సరిపోదు కనుక తూర్పు దిక్కుకు వెళతాను. ఇదే పని అయిపోయింది ఆయనకి. దక్షిణ నుంచి తూర్పు, తూర్పు నుంచి పడమడ, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, పూర్వ పశ్చిమాదులు. వెంటనే తూర్పు దిక్కుకు వెళ్ళాడు. ఒక పవిత్రమైన చోట దీర్ఘ కుంభక దీక్షను ప్రారంభించి తపస్సు ప్రారంభించాడు. కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా మహర్షి కుంభకాన్ని విడిచిపెట్టలేదు. ఆయన శరీరం ఎండిన కట్టెలాగా అయిపోయింది. దేవతలకు భయం ఎక్కువైపోయింది. ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టారు. ఎన్ని పరీక్షలు పెడితే బక్కచిక్కిపోయాడు. ఎన్నో విఘ్నాలు కలిగించారు. ఇక విశ్వామిత్ర మహర్షి కొద్దిగా కూడా చలించలేదు. కామక్రోధాలకు వశం కాలేదు. తన కుంభక దీక్షను ఆపలేదు. 1000 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఒకసారి కుంభకాన్ని ఆపి కొద్దిగా ఆహారం తీసుకొని మళ్ళీ తపస్సు చేద్దామనుకున్నాడు. వెంటనే కుంభక దీక్షను చాలించి
శరీరాన్ని కదిలించాడు. కొద్దిగా ఆహారాన్ని సేకరించుకొన్నాడు, తిందామని కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చి అన్నం పెట్టమని దీనంగా ప్రార్థించాడు. విశ్వామిత్రుడు అతన్ని చూసి ఏమాత్రము సందేహించకుండా ఆహారానంతా దానం చేశాడు. వృద్ధ బ్రాహ్మణుడు మొత్తం తినేశాడు. విశ్వామిత్రుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి గౌరవంగా సాగనంపాడు. తర్వాత మళ్ళీ అన్నం తినాలని ప్రయత్నం చేయలేదు. అది అక్కడే ఉండేది. ఇంత కథ చెప్పిన దానికి ఇక్కడ కిటుకు. వెంటనే అఖండ కుంభక దీక్ష ప్రారంభించాడు. ఈసారి దేవతలు ఆయనకు చలింప చేయలేకపోయారు. 1000 ఏళ్ళు గడిచిపోయాయి. అయినా విశ్వామిత్రుడికి తపస్సు ఆగనే ఆగలేదు. అప్పుడు ఆయన శిరస్సులోని బ్రహ్మరంధ్రం నుండి అగ్నిజ్వాల వంటి వేడి పుట్టి 3 లోకాలను కాల్చివేస్తుంది. ఆ వేడికి దేవజాతులందరూ బాధపడి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు అందరినీ వెంటబెట్టుకొని విశ్వామిత్రుడికి వద్దకు వచ్చారు. అప్పుడు దేవతలందరూ, ఓ బ్రహ్మర్షి విశ్వామిత్ర, నీకు స్వాగతం, స్వర్గంలోనికి రా అని ప్రేమగా మాట్లాడారు. అయినా కూడా విశ్వామిత్రుడు చలించలేదు. అలాగే కుంభక దీక్షలో కదలకుండా ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడి కోరికను గ్రహించి ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, నువ్వు బ్రహ్మర్షిత్వాన్ని పొందావు. నీకు దీర్ఘాయుష్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. ఇక నీ ఘోర దీక్షను విరమించు అన్నాడు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు తన కుంభక దీక్షను విరమించి మెల్లగా పైకి లేచాడు. బ్రహ్మదేవుడికి మిగతా దేవతలందరికీ నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, ఓ దేవా, మీరు నన్ను బ్రహ్మర్షి అంటున్నారు. అయితే నాకు ఓంకారము వషట్కారము సిద్ధించాయా? నేను యోగ్యులైన శిష్యులకు వేదాలను ఉపదేశించవచ్చా? నేను అర్హులైన వారి చేత యాగాలు చేయించవచ్చా అని అడిగాడు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఓ బ్రహ్మర్షి, నువ్వు అన్నీ చేయించవచ్చు, నీకు అన్నీ లభించాయి, నీకు యోగ్యత లభించింది అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అందరికీ నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవ, ఓ దేవతలారా, అయితే వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షి అని పిలిచేలాగా చేయండి అని కోరాడు. ఇంకోటి ఉంది లోపల. వెంటనే బ్రహ్మదేవుడు వశిష్ఠుడిని స్మరించాడు. వశిష్ఠుడు ప్రత్యక్షమై, నాయన విశ్వామిత్ర, నువ్వు బ్రహ్మర్షివి, నీ కోరిక నెరవేరింది, నీ కృషి ఫలించింది, నువ్వు బ్రహ్మర్షివి అయ్యావు అని ప్రేమగా కౌగిలించుకున్నాడు వశిష్ఠుడు. ఇలా రాజైన విశ్వామిత్రుడు ఎంతో కృషి చేసి రాజర్షి అయ్యాడు. తర్వాత ఋషి అయ్యాడు. తర్వాత మహర్షి అయ్యాడు. తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. ఇదంతా స్వయం కృషితో తీవ్రంగా సాధన చేసి సాధించాడు. మధ్యలో విఘ్నాలు వచ్చినా తన కృషితోనే వాటిని ఎదిరించాడు, అధిగమించాడు. సాధకుడు తన సాధనలో ఇలా విశ్వామిత్ర మహర్షిని నిదర్శనంగా తీసుకొని లక్ష్యాన్ని సాధించాలి. అకుంఠిత దీక్షను వహించి సాధనలో అఖండ కృషిని చెయ్యాలి అని మనం ఈ విశ్వామిత్రుడి కథ ద్వారా గ్రహించాలి. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం, ఋషి అన్న పదాలను భగవంతుడు పక్కపక్కనే వాడాడు కనుక బ్రహ్మర్షుల గురించే ఇక్కడ చెప్పాడు అని తెలుస్తుంది. వారు సన్యాసులై జీవన్ముక్తులుగా బ్రహ్మర్షులుగా జీవించి శరీరం రాలిపోయాక విదేహముక్తిని పొందుతారు. అదే ఇక్కడ బ్రహ్మ నిర్వాణంగా చెప్పబడింది. ఈ శ్లోకంలో 4 సద్గుణాలను భగవంతుడు చెప్పాడు. ఆ 4 ఉన్నవారు ఇంక ఎలా ఉంటారో, వారేం పొందుతారో, ఎలా పొందుతారో దాన్ని భగవంతుడు మళ్ళీ ముందుకు చెప్పబోతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.